ఈమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉంది అని చెప్పి రకరకాల దాడులు జరుగుతా ఉన్నాయి ఓకే టీవీ మీద. సో టెక్నికల్ గా అయితేనేమి, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎదుర్కోలేనటువంటి కొంతమంది చాతగాని దద్దమ్మలు సో ఇండైరెక్ట్ గా వారు పెట్టుకుంటున్నారు నాతో. కేసులు పెడుతున్నాము, ఆమె క్వాష్లు వేసుకొని కొట్టిపించేసుకుంటుంది. ఎక్కడ ప్రచారం మాత్రమే నా మీద. ఒక అమ్మాయి ఎదుగుతా ఉంటే ఇష్టం వచ్చినట్టు అబో ఆమె బ్లాక్ మెయిలర్ అంట, ఎవరైనా మంత్రి గురించి స్కామ్ గురించి మాట్లాడితే అయితే బ్లాక్ మెయిలరు, దానికి ప్రూఫ్లు ఉండవు. ఒక నిజంగా బ్లాక్ మెయిలర్ అయితే పోలీస్ స్టేషన్ కేసు పెడుతుంటే ఈ పాటికి జైల్లో ఉంటుండే. ఏం చేయాలో వీళ్ళకి అర్థమైతలేదు, ఏ రకంగా ఏం చేయాలో అర్థమైతలేదు. ఇష్టం వచ్చినట్టు ఇండైరెక్ట్ గా చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, ఏం చేసినా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, డైరెక్ట్ గా ఎదుర్కోండి. డొంక తిరుగుడు ఇవన్నీ ఎందుకు? డొంక తిరుగుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇవన్నీ అనవసరం కదా సార్. ఇవన్నీ ఎందుకు? మీకు నా పైన వ్యక్తిగత కక్షలు లేవు, నాకు మీ పైన వ్యక్తిగత కక్షలు లేవు. ఏది మాట్లాడినా ప్రజల కోసమే మాట్లాడతాము. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలా. సరే, ఎన్ని రకాలుగా దాడులు చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, నా స్టాఫ్ ని కొనుక్కున్నా, నా ఇక్కడ ఇన్ఫార్మర్స్ ని తీసుకున్నా, నాకు తెలియకుండా నా వీడియోలు డిలీట్ చేసినా, ఏం చేసినా సరే తట్టుకొని నిలబడేటువంటి శక్తి నాకున్నది, మొండి ధైర్యం నాకున్నది. మా అంటే 1 month 1-2 months ఏమో లేట్ అవుతుందేమో. నా వ్యూవర్షిప్ దెబ్బతినడానికి కూడా విపరీతంగా రిపోర్ట్స్ కొట్టిస్తున్నారు టీంలను పెట్టి. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, కొంతమంది ఉన్నారు, ఇక వాళ్ళ పేర్లు నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ ఇక 300 మందిని రేవంత్ రెడ్డి గారి పేజ్ ముందరకు తీసుకెళ్ళండి నాయన అంటే ఆ 300 మంది కూడా నా ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టడానికి పనిచేస్తారో ఏందో తెలియదు. సో అందులో కొంతమంది మంత్రులు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి టీం ఉన్నది, ఓకే, అండ్ అట్లాగే మిగతా పార్టీ వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ విపరీతంగా పనిచేస్తా ఉన్నారు. నా వ్యూవర్షిప్ ముందర పనియకుండా రిపోర్ట్స్ కొట్టి, మా అంటే 1 month నన్ను అడ్డుకుంటారన్న రేవంత్ అన్న, ఒక 2 నెలలు అడ్డుకుంటారు, 3 నెలలు అడ్డుకుంటారు, ఇక 4వ నెల అడ్డుకుంటారా? ఇవన్నీ ఎన్ని చూడలేదు, ఎన్ని చేయలేదు. అలవాటు పడిపోయినాం దీనికి. కొద్దిగా లేట్ అవుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే ఒక 2 నెలలేమో బ్రేక్ పడుతుంది, 2 నెలలు బ్రేక్ పడుతుండొచ్చు. ఒకవేళ నిజంగా నేను బ్లాక్ మెయిలర్ అయితే జీతాలు ఇచ్చే పొజిషన్ లో నేను ఎందుకు లేను? ఎందుకు సాలరీస్ లేట్ ఇస్తా ఉన్నా నేను? ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నా నేను? ఇక మాట్లాడితే స్కామ్ల గురించి బయట పెడితే ఓసీ బీసీ అంటారు, ఎస్టీ ఎస్సీ అంటారు. అందరు ఈక్వలే కదా. ఒక పక్క ఆడ వచ్చి హిందువుల మీద నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియనా అని చెప్పి అడిగి మరి చంపేస్తా ఉంటే మీరు రిజర్వేషన్లను అడ్డు పెట్టుకుంటున్నారు. అలా పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఓసీ అండి, దుద్దిల్ల శ్రీధర్బాబు ఓసీ అండి. వాళ్ళ స్కాములు వాళ్ళు చేసేవాళ్ళని వ్యవహారాలు మనం క్వశ్చన్ చేస్తలేమా? బరాబర్ క్వశ్చన్ చేస్తున్నాము. బీఆర్ఎస్ లో ఓసీ లేరా? బీజేపీలో లేరా? పొద్దున్న లేస్తే వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాము. అరే విఫలమైనటువంటి హామీల గురించి మాట్లాడండి దమ్ములుంటే. ఈ రిజర్వేషన్ పెట్టుకొని సానుభూతి ప్రకటిస్తారు ఎందుకు? మేము ఎందుకు మాట్లాడము? మీరు తప్పు చేయకుండా ఉండండి, మేము మాట్లాడకుండా ఉంటాము. తప్పు చేయకుండా ఉంటే బరాబర్ మేము మాట్లాడము. నా దృష్టికి వచ్చేవన్నీ నేను స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయకపోతే, ప్రొజెక్ట్ ఏం తీసుకోకుండానే అడ్డమైన ట్రోల్స్ చేస్తా ఉన్నారు. ఇక తీసుకుంటే ఏ రకంగా ఉంటుందండి? మనలో మన మాట తీసుకుంటే ఏ రకంగా ఉంటది? నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఓసీ కదా, పొద్దున్నేసి ఆయన మీద పడుతున్నాం కదా, ముఖ్యమంత్రి అట్లా ముఖ్యమంత్రి ఇట్లా. ఎవడెవరికి హెల్ప్ చేస్తాడండి? ఎవడెవరికి హెల్ప్ చేయడు. ఎవరికి మానవత్వం లేదు, ఎవరెవరికి హెల్ప్ చేయరు. మన కోసం మనం కొట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, చైతన్యం తీసుకురావాలి, తెలంగాణని భగవంతుడు కాపాడాలి. ఇంతే, ఒకటే మోటో ఉంటది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అసోసియేషన్ ఫామ్ చేశాం ఈ రోజున. ఆ అసోసియేషన్ ని ఎట్లా కులగొట్టాలా, ఎట్లా పడగొట్టాలా అని కొన్ని అతీత శక్తులు పనిచేస్తా ఉన్నాయి. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ఎవరైతే అతీత శక్తులు పనిచేస్తున్నాయో అతీత శక్తులకు కూడా చెప్తా ఉన్నాము. నా ఛానల్ ని నేను కాపాడుకునేటువంటి స్థితిలో, అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా
నా ఛానల్ ని నేను కాపాడుకోలేకపోతే ఈ అసోసియేషన్ లో నేను ఏం లాభం? ఈ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళని ఏం కాపాడుతాం ఒక వైస్ ప్రెసిడెంట్ గా? సో అందుకని నేను ఏమంటున్నానంటే ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఫైనల్ గా జరిగేది ఒక్కటే, న్యాయం. అది కొంచెం లేట్ గా రావచ్చు కానీ లేటెస్ట్ వస్తుంది. అందుకని నేను ఏమంటున్నా, జర ఇబ్బందులు మానుకోండి. నాకు ఏ పార్టీలతోటి నాకు సంబంధం లేదు. నా దృష్టికి వచ్చిన వాడిని నేను చెప్పుకుంటా చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నా. నా జోలికి వస్తే మాత్రము ఒక మొండి దేనికైనా రెడీ అనే ఒక మొండి పట్టుదలతో ఉన్న వాళ్ళని ఎవ్వరు కూడా ప్రపంచంలో ఏం చేయలేరు. మీరు సంఖ్యలేసినా రెంకలేసినా ఏమేసినా అది తాత్కాలికమే. మళ్ళా బయటికి వస్తాం. ఒక్కసారి జైల్లో పడ్డమంటే ఇంకా మొండితనం పెరిగిపోతా ఉంటది, అప్పుడు కూడా నా కోసం ఈ పార్టీ రండి అని చెప్పి నేను ఏ మెసేజ్ కూడా నేను ఇయ్యాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు. నిజంగా శ్రావ్య మంచి పని చేస్తుంది అని నమ్ముకునే వాళ్ళు నా కోసం మాట్లాడతారు, లేని వాళ్ళు రారు. అంతేగాని నా నోటెంబటి మాత్రం నేను వాళ్ళని హెల్ప్ చేయండి అని ఇంకో పార్టీ నేను చెప్పను, నేను భయపడను. అట్లా భయపడేది ఉంటే అసలు ఛానల్ పెట్టే వేస్ట్, ఇట్లా మాట్లాడే వేస్ట్. నిజంగా నేను అడిగితే పైసలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను అడగదలుచుకోలేదు. అడగను. కొద్దిగా లేట్ అయితే ఉండొచ్చు కానీ నా క్రెడిబిలిటీని నేను చంపుకోదలుచుకోలేదు, నా క్రెడిబిలిటీని నేను లాస్ అవ్వదలుచుకోలేదు. ఇది మాత్రం నేను చెప్తా ఉన్నాను. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారికి ముందుగా మీ పీఠాన్ని మీరు కాపాడుకోండి.